హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 2 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. కొత్త స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మరి రిషబ్ పంత్ కంబ్యాక్ అనేది కనిపిస్తోంది. మరి పంజాబ్ కింగ్స్ కొత్త స్టేడియం వాళ్ళకి ఏమైనా అచ్చొస్తుందో చూడాలి. సో ఏ డిలేలు చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెండు టీంల గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీ అఫ్ కోర్స్ పంజాబ్ కన్నా కాసింత ఎక్కువ సక్సెస్ సాధించింది. బట్ పంజాబ్ విషయానికి వచ్చేస్తే కనుక 10 ఏళ్ళు అయిపోయింది వాళ్ళు ఆ ప్లే ఆఫ్ స్పాట్ని చూసి. అండ్ వాళ్ళు ఈ లాస్ట్ 10 ఏళ్ళలో చేసినన్ని చేంజెస్ బహుశా ఇంకెవరు కూడా చేసి ఉండరు. ఆర్సీబీ డస్ లాట్ ఆఫ్ చేంజెస్, బట్ పంజాబ్తో పోల్చుకుంటే ఆర్సీబీ కూడా చాలా గట్టి కంటిన్యూటీ మెయింటైన్ చేసిందనే డౌట్లు వస్తాయి. బట్ వన్ ఫ్యాక్టర్ దట్ దే హ్యావ్ డన్ ఆర్ మెచ్చుకోదగ్గింది ఏంటి అంటే కనుక తగింది, వాళ్ళు దే హ్యావ్ రిటైన్డ్ ఆర్ దే హ్యావ్ పుట్ ట్రస్ట్ అదే కోచ్ మీద, అదే క్యాప్టెన్ మీద నమ్మకం ఉంచారు. అది చాలా రిఫ్రెషింగ్, చాలా ఎంకరేజింగ్ కూడా. బట్ పంజాబ్ కింగ్స్కి సమస్య ఏంటి అంటే వాళ్ళ బ్యాటింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. 6లో 7లో ఎండ్ అయిపోవచ్చు. సో వాళ్ళ టెయిల్ అనేది కొంచెం గట్టిగా ఎక్కువగా ఉంది. బట్ ఆ టెయిల్ కెన్ వ్యాక్. ఆ టెయిల్ ఎండర్స్లో కూడా బ్యాట్కి బాగా పని చెప్పగలిగే బ్యాటర్స్ ఉన్నారు, కానీ కొంచెం ఆ టెయిల్ కాస్త ఎక్కువ ఉందా అనే ఫీలింగ్ అనేది కలిగిస్తూ ఉంటుంది. వెరాస్ ఢిల్లీ గురించి మనం మాట్లాడితే హెవీలీ డిపెండెంట్ ఆన్ ది టాప్ ఆర్డర్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ అక్షర్ పటేల్ డిడ్ వెల్, కానీ అతను ముందు పంపించాలా వెనకాల పంపించాలా ఎట్లా ఆడాలనే విషయం వాళ్ళకి అర్థం కాదు. బట్ స్టిల్ అక్షర్ విల్ బ్యాట్ ఎట్ 6 or 7, మోస్ట్లీ 7. సో వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి కుమార్ కుషాగ్రా అనే ప్లేయర్ మీద చాలా గట్టిగా ఖర్చు పెట్టి తెచ్చుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ అ పర్సన్ కాల్డ్ రికీ బూయి. అది కూడా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పంత్ ఇఫ్ ఈజ్ నాట్ రెడీ టు కీప్, ట్రిస్టన్ స్టబ్స్ కన్నా కూడా మీకు రికీ బూయి కీపింగ్ చేశారంటే ట్రిస్టన్ స్టబ్స్ ఫీల్డింగ్లో ఎక్కడ పడితే అక్కడ ఫీల్డింగ్ చేయగలడు, అద్భుతమైన ఫీల్డర్. ఆ ఒక బెనిఫిట్ అతను ఇస్తాడు. సో ఈ రెండు టీంలకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకళ్ళేమో టాప్ బ్యాటింగ్ అనేది చూసుకుంటున్నారు, ఒకళ్ళేమో బౌలింగ్ కాస్త గట్టిగానే లెంగ్తీగానే ఉంది. బట్ ఆ సర్ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. పంజాబ్ బౌలర్స్ మీద మనం దృష్టి పెడితే హర్షదీప్ ఇస్ దేర్. వాళ్ళు ఎక్కువగా ఫెయిత్ చూపించిన బౌలర్ వాజ్ హర్షదీప్. ఆ తర్వాత వాళ్ళకి రబాడా/ఎల్లిస్ ఉన్నారు వాళ్ళకి. తర్వాత వాళ్ళ దగ్గర మీకు హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర, అందులో కూడా డౌట్ లేదు. అండ్ దెన్ దే హ్యావ్ హర్షల్ పటేల్ బాల్ కొంచెం స్లోగా అని పిచ్ కొంచెం స్లోగా గ్రిప్పింగ్ సర్ఫేస్ ఉంది అంటే హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్స్లో కొట్టడం కష్టం. సో అలాంటి పిచ్ ఏమైనా వచ్చిందంటే హర్షల్ పటేల్ విల్ ఎంజాయ్. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కాదనట్లేదు. బట్ స్లో సర్ఫేస్ ఉంది అంటే ఇమ్మీడియట్ క్వశ్చన్ ఈస్ 18.5 కోట్లు పెట్టి తీసుకున్న శామ్ కరణ, 1/2 కోటి పెట్టి తెచ్చుకున్న సికందర్ రజాన్, వీళ్ళిద్దరు ఎవరు ఆడాలి? శామ్ కరన్స్ ఫామ్ అండ్ సికందర్ రజా ఫామ్ కంపేర్ చేస్తే ఎనీడే యూల్ సే సికందర్ రజా. 18.5 కోట్లు బెంచ్ మీద ఉంటే ఎలా అనే ఆలోచన ఉంటుంది. బట్ దట్ కైండ్ ఆఫ్ అ డెసిషన్ తీసుకోగలరా క్యాన్ బెయిలిస్ అండ్ ధవన్ టేక్ దట్ బోల్డ్ డెసిషన్ అనేది ఒక పెద్ద సవాల్ పంజాబ్ కింగ్స్కి. సో ఈ యొక్క డెసిషన్ మీద యావత్ వాళ్ళ టీం యొక్క భవిష్యత్ ఈ మ్యాచ్లో ఆధారపడి ఉంది అంటే కనుక అది అతిశయోక్తి కాదు. బట్ అట్ ది సేమ్ టైం అగైన్ వాళ్ళ 4 ఫారినర్ కాంబినేషన్ దే హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. అందులో బేస్టో ఎలాగో ఆడబోతున్నాడు, ఈజ్ బ్యాటింగ్ ఎట్ 1 down. తర్వాత మీకు లివింగ్స్టన్ ఎలాగో ఉన్నాడు, అతను ప్రాబ్లీ నంబర్ 4 or నంబర్ 5. ఆ తర్వాత మీకు ఇంకో 2 ఫారినర్లు, ఒక ఫారినర్ మీరు బౌలింగ్లో పెట్టుకోవాలి. సో దట్ క్యాన్ బి రబాడా ఆర్ దట్ క్యాన్ బి నేథన్ ఎల్లిస్. సో ఇట్ లీవ్స్ ఓన్లీ అది ఒక్క ఆప్షన్ కనిపిస్తుంది, ఎవరిని తీసుకోవాలి, శామ్ కరణ లేదంటే సికందర్ రజాన్. మళ్ళీ అది సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది. కొంచెం గ్రిప్ అయ్యే సర్ఫేస్ ఉంది అంటే కనుక మిడిల్ ఓవర్స్లో పవర్ ప్లేలో బాగా వేయగలిగే సికందర్ రజా ఉన్నాడు, ఇన్ఫార్మ్ సికందర్ రజా ఉన్నాడు, అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అతను ఎంతవరకు బ్యాట్తో పని చెప్పగలడు, T20 ఫార్మాట్లో అతను ఏం చేస్తాడో డౌట్ రావచ్చు ఇండియన్ పిచెస్ మీద, ఆల్దో అతను వేరే దేశవాళీ లీగులో బాగా చేసిన. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ వాళ్ళ దగ్గర లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర జితేష్ శర్మ ఉన్నాడు టు ఫినిష్ థింగ్స్ ఆఫ్. స్టార్ట్ చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర బేర్స్టో ఉన్నాడు అండ్ దే ఎక్స్పెక్ట్ ఈ ప్రభ్సిమ్రన్ సింగ్ టు గో బిగ్, చాలా గట్టిగా ఆడాలని చెప్పేసి కోరుకుంటారు. ఆ ఫినిష్ ప్రొవైడింగ్ అనే ఒక ఆస్పెక్ట్లో వాళ్ళు కొంచెం అటు ఇటు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం షారూఖ్ ఖాన్ మీద గట్టి ఫోకస్ ఫెయిత్ పెట్టారు, అతను వదిలేసుకున్నారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ ఆ టీంలో లేడు కాబట్టి ఆ ఒక్క ఫోకస్ అనేది కనిపిస్తుంది. బట్ యాజ్ ఐ హావ్ సెడ్, రాహుల్ చహర్ కాస్త బ్యాటింగ్ చేయగలడు, హర్ప్రీత్ బ్రార్ బ్యాటింగ్ చేయగలడు, హర్షదీప్ బ్యాటింగ్ చేయగలడు, రబాడాను బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి ఆ ఒక ఆలోచనతో వాళ్ళు సరే ఇలా వెళ్దాం అనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. దిస్ ఇస్ వాట్ ద టీమ్ లుక్స్ లైక్. సో వీళ్ళ టీం చూసుకుంటే కనుక ప్రభ్సిమ్రన్ ఓపెన్ చేస్తాడు ధవన్తో పాటు, బేర్స్టో అట్ 1 down.
మీరు 2 డౌన్లో 3 డౌన్లో సికందర్ రజా అండ్ అలాగే లేమ్ లివింగ్స్టన్ ఆడించుకోవచ్చు. జితేష్ శర్మ కెన్ బ్యాట్ ఎట్ 6. కావాలంటే కనుక ఇంకొక ఎవరన్నా అక్కడ బ్యాటర్ ఉన్నారా, ఒక అండర్ 19 అన్క్యాప్డ్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. తనయ్ త్యాగరాజన్ లాంటి వాళ్ళు, తర్వాత శశాంక్ లాంటి వాళ్ళు, అశుతోష్ లాంటి చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరన్నా కూడా ఇంపాక్ట్ సమ్గా వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అండ్ దెన్ హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ ఇద్దరు స్పిన్నర్లుగా ఉంటారు. హర్షల్ పటేల్, హర్షదీప్ అండ్ 1 ఫాస్ట్ బౌలర్. టీమ్ సెట్ అయిపోయింది. ఎస్, మధ్యలో అక్కడ బ్యాలెన్స్ అనేది అటు ఇటు అవుతుంది. వాళ్ళు టాప్ ఆర్డర్ మీద ఎక్కువగా రిలై అవుతూ ఉన్నారు. బట్ బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్ మీద ఎక్కువ రిలై అయ్యే టీం పంజాబ్ కింగ్స్. ఇప్పుడు ఇటు వద్దాం, ఢిల్లీ క్యాపిటల్స్ అయిపోతాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ అ బ్యాటింగ్ హెవీ స్క్వాడ్. ఆ బ్యాటింగ్ హెవీ స్క్వాడ్ కూడా టాప్ 5 దగ్గరే ఆ బ్యాటింగ్ ఒక వెయిట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత యాజ్ యూ గో డౌన్, ఇదేంటబ్బా మిడిల్ ఆర్డర్లో కాస్త అటు ఇటుగా ఉందే, ఇంకా కిందకి వెళ్తే బౌలర్లో అసలు బ్యాటే పట్టుకోలేరు అనే డౌట్లు వస్తాయి. కుల్దీప్ యాదవ్ కెన్ బ్యాట్, కానీ భారీ 6లు భారీ 4లు కొట్టగలిగే బ్యాటర్ కాదు. యూ కెన్ హోల్డ్ ద ఇన్నింగ్స్. అంటే బాగా వికెట్లు పడిపోయి ఇంకెలాగైనా సరే 20 ఓవర్లు ఆడాలంటే కుల్దీప్ యాదవ్ ఆడతాడు. సో అక్షర్ పటేల్ దగ్గర వాళ్ళ బ్యాటింగ్ అనేది ఎండ్ అవుతుంది. సో వాళ్ళ బౌలింగ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అసలు ఎవరు వేయాలి, ఎవరున్నారు, ఎవరు లేరు, ఏంటి పరిస్థితి, ఈ ఇంజరీల బెడదేంటి, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందులో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళు మెగాకి తెచ్చుకున్నారు కదా, వెంటనే తీసుకొచ్చేస్తారా, ఆడించేస్తారనే ఆలోచనలు కూడా ఉంటాయి. బట్ అతన్ని ఆడించాలంటే మీకు ఎక్కడ అతనికి ప్లేస్ ఉందనేది ఆలోచించుకోవాలి. వార్నర్ ఆడతాడు, మిచెల్ మార్ష్ ఫిట్గా రెడీగా ఉన్నాడంటే అతను ఆడతాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఆడతాడు. మీకు బౌలర్ కావాలి కదా, ఒక బౌలర్నైనా పెట్టుకోవాలి కదా. సో జై రిచర్డ్సన్ అక్కడ రావాలి కదా. అక్కడ మెగార్ని పెట్టారంటే ఆల్ ఇండియన్ అటాక్ వెళ్తే ఇంకంతే సంగతి. కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ బౌలింగ్ అటాక్లో ఒక తేడాగా ఉంది. ఎందుకంటే ఖలీల్ ఉన్నాడు, తర్వాత ముఖేష్ ఉన్నాడు, అండ్ దెన్ దర్ మెజారిటీ ఆఫ్ దేర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ రిలైజ్ ఆన్ ఈ స్పిన్ ట్విన్స్ ఎలా చేయబోతున్నారు. స్పిన్ ట్విన్స్ అనడం కష్టం, కానీ స్పిన్ బ్రదర్స్ ఎలా చేయబోతున్నారు, అక్షర్ పటేల్ అండ్ అలాగే కుల్దీప్ యాదవ్. సో మిడిల్ ఓవర్స్లో వీళ్ళు ఎలా బౌలింగ్ చేయబోతున్నారు. మిడిల్ ఓవర్స్లో వీళ్ళు 8 ఓవర్లు వేసి ఒక 3-4 వికెట్లు తీస్తే కానీ డెప్త్లో కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఖలీల్ మీద చాలా గట్టిగా డిపెండ్ అవుతారు. జై రిచర్డ్సన్ ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఆస్ట్రేలియాలో కూడా అతనికి మంచి ప్లేయర్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అతని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది చూపించవచ్చు. యూ డోంట్ నో, నోకే అప్పటిదాకా రెడీగా ఉంటాడని. లొంగిసాని ఎంగిడి వెళ్ళిపోయాడు. అతనికి ప్రాపర్గా రిప్లేస్మెంట్ ఒక ఫారెన్ ఆప్షన్ కాకుండా మెగా కింద తెచ్చుకున్నారు. అది పార్ట్లీ బికాస్ హ్యారీ బ్రూక్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ ఇంకేదన్నా బ్యాటర్కి ఏదన్నా సమస్య వస్తే ఒకడు ఉండాలని చెప్పేసి ఆలోచన వల్ల. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే షా విల్ ఓపెన్, ఇంపాక్ట్ సబ్ అయిపోవచ్చు. ఎందుకంటే పంత్ క్యాప్టెన్గా ఆడుతున్నాడు. సో పంత్ విల్ బి దేర్, ఫీల్డ్ మీద ఉంటాడు. కీపింగ్ చేస్తాడా, క్రమేణా కీపింగ్ కోసం ఈజ్ అవుట్ అవుతాడా అనేది చూసుకోవాల్సిన ఒక అంశం. కుమార్ కుషాగ్రానా, రికీ బూయినా అనేది ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. అండ్ ఇంకా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ దట్ ది డోంట్ హావ్ ఆప్షన్స్. అభిషేక్ పరేల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆడడానికి. ఇషాంత్ శర్మని కూడా తీసుకొచ్చి బాస్ స్లో సర్ఫేస్ కదా, నువ్వు కొంచెం వేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మాట్లాడచ్చు. బట్ ఖలీల్, ముఖేష్ మీద కొంచెం గట్టిగానే ప్రెషర్ ఉంటుంది ఆ డెత్ బౌలింగ్లో డెలివర్ చేయడానికి. మార్ష్ మీకు మిడిల్ ఓవర్స్ ఇవ్వగలడు అండ్ ఆస్ట్రేలియా కెప్టెన్గా కూడా ఉన్నాడు కాబట్టి ఈ ఆల్సో యాజ్ అ పాయింట్ టు ప్రూవ్. పైగా అతన్ని పిలిచేయచ్చు, అది తర్వాత మాట్లాడుకుందాం. వార్నర్ ఎటువంటి ఇంటర్నేషనల్ గేమ్ ఆడట్లేదు కాబట్టి అతని కమిట్మెంట్ అనేది ఈ దేశవాళీ లీగ్ మీద గట్టిగా ఉంటుంది. మెగా ఆక్షన్ కూడా నెక్స్ట్ టైం ఉంది కాబట్టి అతన్ని రీటైన్ చేసుకునే విధంగా ఈ సీజన్ పర్ఫామ్ చేస్తే కాస్త దుడ్డు బాగా కలిసి వస్తుంది. సో దీస్ ఆర్ మై ప్లేయింగ్ 12. అండ్ ఫేవరెట్స్ ఎవరు అని చెప్పడం నిజంగానే కష్టంగా ఉంది. పంజాబ్కి ఏదో హోమ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పలేము. అది కొత్త స్టేడియం, ఆ స్టేడియం ఎట్లా ప్లే అవుతుందో కూడా అర్థం కాదు. సో ఇట్ ఈస్ బిట్వీన్ బౌలింగ్, పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అండ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లాగా ఉంది. బట్ జస్ట్ బికాస్ కుల్దీప్ ఫామ్లో ఉండడం, అక్షర్ పటేల్ కొంచెం వైట్ బాల్తో మంచి ఫామ్లో ఉండడం చూస్తూ ఉంటే కనుక కాస్త ఎడ్జ్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఉందా అనిపిస్తుంది. బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే కనుక ది గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ మ్యాచ్, రిషబ్ పంత్ కాంపిటేటివ్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇప్పటిదాకా ఎన్సీఏలో జరిగిన కొన్ని మ్యాచ్లు అవి ఇవి ఆడాడు, కానీ ఇంతటి బిగ్ స్టేజ్ మీద ఇంతటి ఐ బాల్స్ గ్రాప్ చేసే విధంగా ఒక మ్యాచ్ రావడం అనేది, ఆ మ్యాచ్ ఆడడం అనేది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా అది ఖచ్చితంగా చప్పట్లు కొట్టే ఒక మూమెంట్. ఒక డివాస్టేటింగ్ యాక్సిడెంట్ ఇంజరీస్ నుంచి ఇలాంటి రీతిలో ఒక ఫెంటాస్టిక్ మార్వలస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇన్క్రెడిబుల్ రిషబ్ పంత్ మళ్ళీ ఫీల్డ్ మీద అడుగు పెడుతున్నాడు. దట్ ఈస్ ది హై ఇన్ దిస్ మ్యాచ్.